అందరికీ హాయ్. మీకు ఎవరైనా వాల్యూ ఇవ్వాలి అనుకుంటే మీరు ఏం చేయాలి? మీరు ప్రతి ఒక్కరితో గౌరవంగా బిహేవ్ చేయాలి. వాళ్ళకి మీరు ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళు ఏదైనా కష్టాల్లో ఉన్నారంటే హెల్ప్ చేయాలి. ఎలా పడితే అలా వాగేసి ఎలా పడితే అలా మాటలనేస్తే మిమ్మల్ని ఒక తింగరోళ్ళ చూస్తారు. బ్రెయిన్ అంతే ఎదగలేదు అనుకుంటారు. సో మెచ్యూర్డ్గా మాట్లాడడం, ఎక్కువ మాట్లాడడం అవసరం లేదు, అవసరమైతేనే మాట్లాడండి. ఎవరిని చేయి చాపి ఏం అడగకండి. ఒకసారి మనం అడిగామనుకో మన వాళ్ళ అని, వాళ్ళు వెళ్ళి 10 మంది చెప్తారు. ఇంట్లో అమ్మ నాన్నకి అడుగుతాం కదా ఏదైనా స్టడీ చేస్తే, లేదంటే మీరే జాబ్ చేసుకోండి, స్టడీ అన్నీ అయిపోతాయి. ఏదో ఒక పార్ట్ టైం అయినా చేసుకుని మీ లైఫ్ని మీరే లీడ్ చేయండి, ఇంకా బాగుంటుంది. ఇంకా మీరే ఇంట్లో మీ వాళ్ళకి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయండి. మా అమ్మే కదా, మా నాన్నే కదా, నా వైఫే కదా, నా హస్బెండే కదా, నా లవరే కదా, నా ఫ్రెండే కదా అని ఎలా పడితే అలా అనొద్దు. మనకి తప్పు లేదనిపిస్తుంది, అవతలోడికి అది తప్పులాగా అనిపిస్తుంది. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. మీ న్యూ ఇయర్ ప్లాన్స్ ఏంటో నాకు చెప్పండి. అలా చేంజ్ అయిపోవాలి, ఇలా చేంజ్ అయిపోవాలి, ఈ న్యూ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తాను, జిమ్కి వెళ్తాను, బాగా చదివేసుకుంటాను, వెయిట్ లాస్ అవ్వాలి, కలర్ పెరగాలి, ఏవో ఉంటాయి కదా న్యూ ఇయర్ అంటే. ఫస్ట్ డే అలా ఫీల్ అవుతారు కదా. కామెంట్ చేయండి, మీరు ఏమనుకుంటున్నారో నాకు కూడా తెలియాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.